ఒక చిన్న గ్రామం. అక్కడ కార్తిక్ అనే అబ్బాయి ఉండేవాడు. చదువులో సగటే, కాని ఆలోచనల్లో మాత్రం చాలా ముందుండేవాడు. తండ్రి రైతు, తల్లి ఇంట్లో పనులు. వర్షం వస్తే పంట, లేకపోతే అప్పులు. కార్తిక్ చిన్నప్పటినుంచే ఇది గమనించాడు. మా ఇంట్లో సమస్యలు శాశ్వతంగా ఉండకూడదు అని. 10వ తరగతి తర్వాత కార్తిక్ చదువు ఆపాల్సి వచ్చింది. కాలేజీ ఫీజు కట్టే పరిస్థితి లేదు. గ్రామంలో చాలామంది చెప్పారు, పొలంలోనే ఉంటే బాగుంటుంది అని. కానీ కార్తిక్ మనసు అంగీకరించలేదు. రోజంతా పొలంలో పనిచేసి, రాత్రి పాత ఫోన్లో వీడియోలు చూసి కొత్త విషయాలు నేర్చుకునేవాడు. ఒకరోజు కార్తిక్ గ్రామానికి ఇంటర్నెట్ కేబుల్ వేసే పని వచ్చేసింది. టెక్నీషియన్ని గమనిస్తూ ఉండేవాడు. పని అయిపోయాక అడిగాడు, ఇది ఎలా చేస్తారు అని. ఆ వ్యక్తి నవ్వి, నేర్చుకుంటే ఎవడైనా చేయగలడు అన్నాడు. ఆ మాట కార్తిక్ లోపల ఏదో వెలిగించింది. తర్వాతి నెలల్లో కార్తిక్ చుట్టుపక్కల గ్రామాల్లో చిన్న చిన్న పనులు చేయడం మొదలుపెట్టాడు. వైఫై సెటప్, కేబుల్ రిపేర్. డబ్బు తక్కువే, కానీ నమ్మకం పెరుగుతోంది. కొందరు మోసం చేశారు, కొందరు డబ్బు ఇవ్వలేదు. అయినా కార్తిక్ వదల్లేదు. అదే సమయంలో ఇంట్లో సమస్య పెరిగింది. తండ్రి అనారోగ్యం పాలయ్యాడు. ఆసుపత్రి ఖర్చులు పెరిగాయి. కార్తిక్ మళ్లీ పొలానికి పరిమితం అవుదామనుకున్నాడు. కాని తల్లి అన్న మాట అతన్ని ఆపింది. నువ్వు ఇక్కడే ఆగిపోతే మా బాధలు అలాగే ఉంటాయి. కార్తిక్ పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. గ్రామం వదిలి పట్టణానికి వెళ్ళాడు. మొదట ఒక చిన్న గదిలో ఉండేవాడు. రోజంతా పని వెతకడం, రాత్రి నేర్చుకోవడం. నెలలు గడిచాయి. చివరికి ఒక చిన్న నెట్వర్క్ కంపెనీలో అసిస్టెంట్గా అవకాశం వచ్చింది. అక్కడ కార్తిక్ తన సత్తా చూపించాడు. పని కన్నా ముందే ఆలోచించేవాడు. కొత్త ఐడియాలు చెప్పేవాడు. నెమ్మదిగా అతనికి బాధ్యతలు పెరిగాయి. జీతం కూడా. ఇంటికి డబ్బు పంపించగలిగాడు. తండ్రి చికిత్స సరిగ్గా జరిగింది. కొన్ని సంవత్సరాల తర్వాత కార్తిక్ తన గ్రామంలోనే ఒక చిన్న సర్వీస్ సెంటర్ ప్రారంభించాడు. అదే గ్రామం, అదే పొలాలు. కాని ఇప్పుడు పరిస్థితి మారింది. గ్రామం పిల్లలు అతన్ని చూసి కలలు కనడం మొదలుపెట్టారు. కార్తిక్ అప్పుడు అర్థం చేసుకున్నాడు, గ్రామం నుంచి బయటకు వెళ్లడం తప్పు కాదు, కాని చివరికి గ్రామానికి ఉపయోగపడితే అదే నిజమైన విజయం. సర్వీస్ సెంటర్ ఓపెనింగ్ అయిన కొన్ని నెలలకే సమస్యలు మొదలయ్యాయి. పట్టణం నుంచి వచ్చిన పెద్ద కంపెనీ అదే గ్రామం దగ్గర బ్రాంచ్ పెట్టింది. తక్కువ ధరలు, ఎక్కువ ఆఫర్లు. చాలా మంది కార్తిక్ సెంటర్ను వదిలి అక్కడికి వెళ్ళిపోయారు. గ్రామంలో మళ్లీ చర్చలు మొదలయ్యాయి, పెద్దవాళ్లతో పోటీ పడలేవు అని. కార్తిక్ మొదటిసారి నిజంగా భయపడ్డాడు. కాని మూసేయాలని అనుకోలేదు. తన బలాన్ని గుర్తుచేసుకున్నాడు, నమ్మకం. ప్రతి కస్టమర్ ఇంటికే వెళ్లి సమస్య పరిష్కరించేవాడు. డబ్బుకన్నా సేవకు ప్రాధాన్యం ఇచ్చాడు. కొన్ని నెలల్లో పరిస్థితి మళ్లీ మారింది. పెద్ద కంపెనీ ఆఫర్లు ముగిశాయి, కాని కార్తిక్ పేరు మాత్రం మిగిలిపోయింది. గ్రామం వాళ్లు మళ్లీ అతని దగ్గరకే వచ్చారు. ఒకరోజు అదే పెద్ద కంపెనీ నుంచి ఫోన్ వచ్చింది. మాతో పార్ట్నర్గా పనిచేస్తావా అని. కార్తిక్ నవ్వాడు. ఆ రోజు అతను గ్రహించాడు, చిన్నగా మొదలుపెట్టడం ఓటమి కాదు, నమ్మకంతో నిలబడటం అసలైన విజయం.